రేపే మనకు బుధవారం పరమ పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా తులసికోట దగ్గర ఇలా చేయండి. మీ కష్టాలన్నీ కూడా 2 నిమిషాల్లో పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్క దగ్గర ఇలా చేసుకోవటం వల్ల మీకు ఉండే ఇబ్బంది ఎటువంటిదైనా సరేనండి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. రేపు మనకు డిసెంబర్ 11వ తేదీన వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి. ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా మనమండి బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా ఉత్తమమైనది అని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట. మోక్షద ఏకాదశి తిథి రోజు కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాము. ఈ ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతటి యోగం ఈ ఏకాదశికి ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తులసికోట దగ్గర ఈ చిన్న పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మోక్షద ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటారు. డిసెంబర్ 11వ తేదీ విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. 11 రేపు మనకు బుధవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. పసుపు నీళ్లు ఎందుకు చల్లుకోవాలంటే కనుక ఇంట్లో ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది. అలానే కాకుండా మీరు స్నానం చేసేటప్పుడు కూడా చిటికెడు పసుపుని వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. మీకు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే అది కూడా తొలగి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అలా ఇంట్లో కూడా ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేసుకొని మీరు కూడా పసుపుని వేసుకొని స్నానం చేసి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. అలా పెట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు కనుక లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట. అందరి ఇంటిని ఆ తల్లి సందర్శిస్తుంది కాబట్టి మన ఇంటిని నచ్చితే మన ఇంట్లో ప్రవేశిస్తుంది. మనకేంటంటే కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ముందుగా కనుకనండి మనం ఇలా మన పూజ కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మనం సింపుల్గా కూడా పూజ ఈ విధంగా చేసుకోవచ్చు. అలా చేసుకున్న ఫలితం ఉంటుంది. కాకపోతే కనుక ఏకాదశి కదా మనకు మార్గశిర మాసంలో వస్తుంది. ఆ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తల్లి కూడా అంకితం చేయబడుతుంది. కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను ఆచరించుకోవాలని మనకు పురాణ గ్రంథాలే చెబుతున్నాయన్నమాట. ఇలా లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించుకొని మన పూజ గదిని క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకుని చక్కగా తుడిచేసి అనంతరం కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టాలి. స్వామివారిని నిండుగా అలంకరించుకోవాలి. అలంకరించాలంటే నగలతో కాదండి, ఇలా తులసి మాలతో. అలానే కాకుండా కనుక స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి రంగులో ఉండే పుష్పాలతో లేకపోతే బంతి పుష్పాలతో స్వామివారిని అలంకరించాలి. ఇలా మన దగ్గర ఆ సమయానికి ఏవైతే ఉంటాయో అవి మీరు పెట్టుకోండి. కానీ తులసి దళాలను మాత్రం ఖచ్చితంగా సమర్పించాలి. ఒకవేళ తులసి దళాలు లేకుండా మీరు పూజ చేస్తే మాత్రం ఆ పూజకు ఎటువంటి ఫలితం అనేది ఉండదన్నమాట. అందుకే కనీసం 11, 5 లేదా తులసిమాల ఇలా మనం సమర్పించాలి. సమర్పిస్తే 5 తులసి దళాలను కూడా మనం సమర్పించుకోవచ్చు. ఇలా తులసి దళాలు పుష్పాలను పెట్టేసి ఆ తర్వాత కనుకనండి ఈ విధంగా చేసేసుకోండి. నార్మల్గా వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కదా. ఈ దీపం పెట్టడం వల్ల కనుక సకల సంపదలు చేకూరుతాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం. కొన్ని కోరికల్ని మనం తీర్చుకోగలుగుతాం. కాబట్టి మీకు వీలుంది చేసుకోగలుగుతామంటే పిండి దీపారాధన చేసుకోండి. ఏమీ లేదు, పిండి దీపం అంటే అందరికీ తెలిసిందే కదా. పిండి ప్రమిదను చేసి అందులో మన స్తోమతకు తగ్గట్టు ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, స్వామివారి యొక్క అనుగ్రహం స్వామివారి యొక్క దయ మనకు కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి. లేదు మాకు పిండి దీపం చేసేంత వీలు ఉండదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు నార్మల్గా రావి ఆకును తీసుకుని దానిపైన స్వస్తి గుర్తు వేసి మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో యాలక్కాయని వేస్తే ఆ దీపం ఆ భగవంతుడికి చేరుతుంది. అదేనండి ఆ 7 కొండల వారికి చేరుతుంది. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆ దీపాన్ని తీసుకుని మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తాడని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా దీపారాధన చేయొచ్చు. పిండి దీపం చేసిన నార్మల్ దీపం పెట్టుకున్న మీరు కనుక ఈ రోజు రావి ఆకు మీద దీపం పెట్టండి. ఎందుకంటే రావి ఆకులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ రోజు రావి చెట్టుకు చెంబడి నీటిని సమర్పించిన, రావి చెట్టుని తాకిన, రావి చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసిన మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా రావి ఆకు పైన దీపం పెడితే ఆ దీపం డైరెక్ట్గా స్వామికి చేరిపోతుందన్నమాట. ఆ దీపం దైవానికి అంకితం చేయబడుతుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత
ఇంట్లో సింపుల్గా ఈరోజు ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఇంకా మనం ఏంటంటే కనుకనండి, మీకు వీలుంటే ఖచ్చితంగా ఈరోజు నైవేద్యాన్ని చేసి పెట్టండి. అంటే నైవేద్యం అంటే ఏమీ లేదండి, పాయసం. ఏదైనా సరే పాయసం చేసి పెట్టాడనుకోండి, ఇంకా మీ సంపద అనంత కోటి అని చెప్పొచ్చు. అంటే మీకు కోట్ల సంపాదన పెరుగుతుందన్నమాట. ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఏకాదశి తిథి రోజున స్వామివారికి ఎవరైతే పాయసాన్ని చేసి పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దైవానుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సంపాదన పెంచడానికి కూడా ఈ పాయసం ఉపయోగపడుతుంది. ఎలా అంటే కనుక ఈ పాయసం చేసిన తర్వాత అందులో కొంచెం పచ్చకర్పూరం వేసి స్వామివారికి ఏంటంటేనండి నివేదన చేయాలి. లేదంటే అందులో ఒక 2 తులసి దళాలను వేసేసి స్వామివారికి అది అంటే అంకితం చేసేలాగా నివేదన చేసేలాగా ప్రసాదాన్ని పెట్టి ఆ తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే అది ఒక అమృతం కిందికి భావించబడుతుంది. కాబట్టి ఆ పాయసం వల్ల మనకు చక్కటి యోగం సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కావున ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మీరు ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుని మీరేంటంటేనండి మీ వీలుని బట్టి మీరు పాయసం చేసుకోండి. లేదండి అంత సమయం అనుకుంటే నార్మల్గా మీరు ఏం చేయండి అంటే కనుక బెల్లం ముక్క కానీ అరటిపండుని కానీ నైవేద్యంగా పెట్టేసి పూజ పూర్తయిపోతుంది. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతిచ్చి నమస్కారం చేసుకొని 3 లేదా 5 ప్రదక్షిణలు చేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం తులసి కోట దగ్గర ఈ విధంగా మీరు పూజ చేసుకోండి. తులసి కోట దగ్గర ఈ విధంగా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే తులసి 33 కోట్ల దేవతల రూపం అన్నమాట. లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి రూపమే తులసి మొక్క. కాబట్టి ఎవరైతే తులసి మొక్కని కూడా ఈరోజు పూజిస్తారో ఆరాధిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు కూడా ఈ విధి విధానాలను ఆచరించుకుంటూ తులసికోట దగ్గర ఈ యొక్క పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. తులసమ్మ నార్మల్గా ఏంటంటేనండి అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. తులసికోట లేని ఇల్లు ఉండనే ఉండదు. కొంతమందికి ఉండదు, కానీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు అందరూ పెట్టుకున్నారు, అందరూ పూజిస్తున్నారు. కాబట్టి తులసికోట అనేది మన ఇంటికి చెప్పాలంటే శుభసూచికంగా అది మనకు అంటే ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. తులసికోట ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా పరమ పవిత్రమైనది. అలానే వచ్చేసి ఏంటంటే కనుక కొన్ని వృక్షాలు కావచ్చు, కొన్ని చెట్లు ఏంటంటే నైట్ పూట మనకి ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వవు కదా, అంటే కొన్ని చెట్లు మనకి ఇవ్వవు. కానీ ఈ తులసి మొక్క 24 గంటల పాటు మనకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. తులసి మొక్క చాలా పవిత్రమైనది. ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మ గుబురుగా పెరుగుతూ ఉంటుందో అక్కడ సంపాదన కూడా అదే విధంగా వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అన్నమాట. తులసి మొక్క పరమ పవిత్రమైనది, ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది, అనేక రకాల సమస్యలను తీర్చడానికి ఉపయోగపడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది, కొన్ని రకాల బాధల్ని తీసేయడానికి చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా కూడా ఈ తులసి మొక్క అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే తులసి కోట దగ్గర కూడా మనం చక్కగా ఇలా ఆరాధించుకోవాలన్నమాట. ఏమీ లేదండి, ఒక చెంబడి నీటిని సమర్పించిన మనకి ఏంటంటే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక రేపు ముఖ్యంగా ఈ విధంగా చేయండి. ఒక చెంబడు నీళ్లు కానీ గ్లాసుడు నీటిని కానీ ఈ విధంగా తీసుకోండి. తీసేసుకుని అందులో చిటికెడ ఎక్కువగా తీసుకోకూడదు. మళ్ళీ ఏంటంటే మొక్క మరణించడం జరుగుతుందన్నమాట. తులసి మొక్క నిద్రిస్తుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువగా తీసుకోకుండా చిటికెడు తీసుకోండి. పసుపు చిటికెడు, గంధం చిటికెడు, అలానే కాకుండా కుంకుమ చిటికెడు తీసుకోండి. ఆ తర్వాత 2 లేదా 3 రోజ్ వాటర్ డ్రాప్స్ కానీ లేదంటే కనుక అత్తరు డ్రాప్స్ కానీ తీసుకోండి. 3 తీసుకోండి, సరిపోతుంది. 3 చుక్కల అత్తరు, అలానే కాకుండా చిటికెడంత కుంకుమ, పసుపు, గంధము కలిపి ఆ నీటిని తులసమ్మకు ఎవరైతే ఈరోజు సమర్పిస్తారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. దైవానుగ్రహాన్ని పుష్కలంగా కలిగించుకోవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత ఇలా నీటిని సమర్పించిన తర్వాత మనం ఏంటంటే అగరబత్తులను వెలిగించుకొని దీపారాధన చేయాలి. దీపం ఆవునేదితో పెట్టుకుంటే చాలా మంచిది. కుదరకపోతే నువ్వుల నూనెతోనే సరే నిత్య దీపం ఎలాగైతే పెడతామో అలా పెట్టేసుకోండి. తులసి అంటే కోట దగ్గర ఏంటంటే కనుక తులసి చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణ చేసేసుకోండి. అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత నీటిని సమర్పించిన తర్వాత మనం ఈ చిన్న పరిహారం చేసుకుంటే మన సంపాదన పెరుగుతుంది, మన కష్టాలు కూడా పోతాయి, మనకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందన్నమాట. ముందుగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో 11 రూపాయలు, 2 గవ్వలు, 5 యాలకులు, చిటికెడంత కుంకుమ, పసుపు, కొంచెం పచ్చకర్పూరం పెట్టాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ లక్ష్మీనారాయణకు అంకితం చేయబడే వస్తువులు. ఇవన్నీ కూడా ఆ యొక్క దేవతలకు అంటే స్వరూపమైన రూపాలుగా భావిస్తారు. ఎలా అంటే పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి ఇష్టము, లక్ష్మీదేవికి గవ్వలు, డబ్బు, అలానే యాలకులు, అలాగే కాకుండా కుంకుమ, పసుపు అంటే ఇష్టం. కాబట్టి ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఎవరికైతే సంపాదన లేక నరకం చూస్తున్నారో, ఎవరికైతే సంపాదన రాక కష్టపడిపోతున్నారో, ఎంత కష్టపడ్డా కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలటం లేదని బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా ఆచరించుకొని చూడండి, మంచి ఫలితం అయితే వస్తుంది. వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, వ్యాపార పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కూడా ధన ద్వారాలు తెచ్చుకొని ఇంట్లోకి కూడా డబ్బు ప్రవేశిస్తుంది. బీరువాలో పెట్టిన డబ్బు అనేది స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను చూడొచ్చు, మంచి ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ముఖ్యంగా మీరు చిటికెడంత కుంకుమ, పసుపు పోసేయండి. ఆ తర్వాత కాస్త పచ్చకర్పూరం పెట్టండి, 11 రూపాయలు పెట్టండి, 5 యాలకులను తీసుకోండి.
తీసుకోండి, 5 యాలకులు తీసుకొని పెట్టండి. అనంతరం వచ్చేసి 2 లక్ష్మీ గవ్వల్ని పెట్టండి. పెట్టిన తర్వాత వాటిని ఒక చిన్న మూటలాగా కట్టండి. కట్టిన తర్వాత తులసి కోట మొదట్లో ఒక 14 నిమిషాల పాటు పెట్టుకోండి. అలా పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని తీసేసి ఎక్కడైతే ధనం దాస్తామో లేదంటే కనుక ఎక్కడైతే మనం డబ్బును పెట్టుకుంటామో ఆ ప్రదేశంలో ఈ మూట పెడితే లక్ష్మీదేవి అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపాదనను పెంచుతుంది, అనేక మార్గాల్లో మనకు డబ్బుని మన చేతికి అందేలాగా చేస్తుంది. ఈ రోజు డబ్బు రాలేదు, ఈ రోజు డబ్బు లేదని మనం బాధపడతాం కదా, అలాంటి సమస్యను తీర్చడానికి ఈ పరిహారం అనుకూలిస్తుంది. వ్యాపార పరంగా మనం చెప్పాలంటే కనుక మన వ్యాపారం ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలా జరగకుండా ఉండటానికి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ పరిహారం ద్వారా మీరు మంచి లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది కూడా ఏంటంటే కనుక ఏకాదశి తిథులు కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేస్తారని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ఒక విధి విధానంగా ఆచరించుకుంటే మంచి ఫలితం పొందేసి అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించుకోవచ్చు అనమాట. అంత చక్కగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. ఈ పరిహారం ద్వారా మీకైతే మేలు జరుగుతుంది, మంచి లాభాలను చూస్తారు. వ్యాపార పరంగా అయితే బాగుంటుందండి, ఇది బెస్ట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది 3 నెలల వరకు ఉంటుంది. 3 నెలల తర్వాత దాన్ని తీసి పారే నీళ్ళలో పడేసుకుంటే సరిపోతుంది. అలా కూడా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక అనంతరం మనం ఏంటంటే కనుక తులసి కోట గురించి మనం చాలా చెప్పుకున్నాం కదండి, చాలాసార్లు కూడా చెప్పుకున్నాము. తులసి వేర్లంటే వేర్లు ఉంటూ ఉంటాయండి. తులసమ్మ ఎక్కడైతే గుబురుగా ఉంటుందో అక్కడ వేర్లన్నీ కూడా భూమిలో నుంచి బయటికి వచ్చి కనిపిస్తూ ఉంటాయి. అలానే కాకుండా అక్కడ నీళ్లు పడ్డప్పుడు కావచ్చు, లేదంటే కనుక తులసి మొక్క వేరు ఉండే దగ్గర కావచ్చు, ఏంటంటే చాలా పవిత్రత కలిగి ఉంటుందన్నమాట. ఆ ప్రదేశం కావచ్చు, అక్కడ స్థలం కావచ్చు, ఆ వేరు కావచ్చు, చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. తులసి వేరు అనేది అత్యంత శక్తివంతమైనది. చాలా వరకు కూడా ఏంటంటే ఆ తులసి వేరు అనేది ఏంటంటే కనుక కొంత దేవతల పరంగా ఉపయోగపడుతుంది, మనకు దైవానుగ్రహం పరంగా. అలానే ఏంటంటే కనుక మనకు కొన్ని విధి విధానాల పరంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటేనండి, ఒకవేళ మీకు తులసి వేర్లు దొరుకుతాయి, తెచ్చుకోగలుగుతామంటే తెచ్చుకోండి. దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుందంటే కనుకనండి, మనం చాలా వరకు కూడా మన మీద బ్లాక్ మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. అలానే కాకుండా మనపై చెడు ప్రయోగాలు జరుగుతాయి. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా మనకు అనారోగ్య సమస్యలు అనేవి తీరవు. ఆ సమస్య అలాగే ఉండిపోతుంది. దానివల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఎవరికైతే విపరీతంగా అనారోగ్య సమస్యలు వచ్చి బాధపడిపోయి చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారు, అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇది చిన్న పరిహారమే కావచ్చు, కానీ దీనివల్ల లాభం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ పరిహారాన్ని కొంత లక్షల్లో చేసుకుని ఫలితాలను పొందారని మనకు శాస్త్రాల్లోనే స్వయంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల అయితే మంచి శుభ ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మానవ జీవితం అన్నప్పుడు సర్వసాధారణంగా సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, దరిద్రాలుంటాయి, కష్టాలు కూడా ఉంటూ ఉంటాయి, కన్నీళ్లు కూడా వస్తూ ఉంటాయి. అందులో ఏంటంటే కనుకనండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని కష్టాలు మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. ఆ కష్టాల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. మధ్యలో ఏంటంటే కనుక మనం అంటే గిట్టని వారు మనపై చేసే ప్రయోగాల గురించి ఇంకా మనం చెప్పక్కర్లేదు. మనం బాగున్నామనుకోండి, బాగా బ్రతికామనుకోండి, మనం చూసి ఓర్వలేక మనని ఏదేదో చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అంటే అది చేయించడం, ఇది చేయించడం, చాలా వరకు కూడా మనకు కొన్ని కష్టాలు కలిగించడం, కొన్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే మనం కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడికైనా వెళ్ళేసి వారి దగ్గరైనా సరే చూయించుకోవటం కానీ చెప్పించుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనకు పెద్దగా ఫలితాలు రావు కదండి. రాక మనం బాధపడతాం. మన తలరాత ఇంతే, ఇంకేం చేయాలి, ఏం చేసినా కానీ ఫలితాలు లేవు కదా అనుకుంటాం. కానీ అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇది చాలా మందికి తెలుసుండొచ్చండి, ఎందుకంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. చాలా మందికి దీని గురించి తెలుసు, కానీ కొంతమంది ఏంటంటే కనుక చేయడం అంటే బద్ధకంగా కావచ్చు, లేదంటే కనుక దానివల్ల ఏం లాభం ఉంటుంది అని కొంతమంది చేసుకోరని కూడా మనకు ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీకు ఇలాంటి అంటే ఇబ్బందులు ఉన్నాయి, వీటి వల్ల మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, వీటి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు, అనారోగ్య సమస్యలు తగ్గటం లేదు, చాలా వరకు కూడా మాకు బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక తులసి వేర్లను ఎలాగైనా సరేనండి ఇంటికి తెచ్చుకోండి. తులసి వేర్లు మీ ఇంట్లోనే ఉంటే తీసుకోండి, కానీ ఆ వేర్లు తీసుకునేటప్పుడు ఆ మొక్కకు హాని కలిగించకూడదు. ఒకవేళ ఆ మొక్కకు హాని కలిగిస్తే మన ఇంట్లో నుంచి శాశ్వతంగా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మొక్క వేర్లు మనము నీళ్లు పోసినప్పుడు బయటికి వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే కొంచెం మట్టిని తీస్తే కూడా వేర్లు కనిపిస్తూ ఉంటాయి, కొంచెం పెద్ద మొక్క అయినా చిన్న మొక్క అయినా.
అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఆ మొక్క వేర్లని మనం ఒక 2 లేదా 3 తెచ్చుకోవాలి. ఇవి చాలా సన్నగా ఉంటాయండి, కనిపించకుండా చాలా చిన్నగా ఉంటూ ఉంటాయన్నమాట. వాటిని తెచ్చుకోవాలన్నమాట. వాటిని తెచ్చేసుకొని ఏంటంటే కనుక మనకు అంటే చెడు జరిగింది, చెడు వల్ల మనం ఇబ్బంది పడిపోతున్నాం, బాధపడుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమంది యంత్రాలు ధరిస్తారు, కొంతమంది ధరించరు కదండి. కొంతమంది ఏంటంటే ఫీల్ అయిపోతుంటారు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని యంత్రాలు ధరించరు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిన్న చిన్నవి పాలిథిన్ కవర్స్, ఇలా జిప్లాక్ కవర్స్ అనేవి దొరుకుతాయి కదండి, అత్తుకునే కవర్స్. ఆ కవర్లో ఏంటంటే కనుక ఈ వేర్లని చక్కగా కడిగేయండి. కడిగేసిన తర్వాత కింద పెట్టకుండా ఆకు మీద పెట్టుకోవాలి. మీ దగ్గర ఆ సమయానికి మర్రి ఆకు కావచ్చు, రావి ఆకు కావచ్చు, తమలపాకు కావచ్చు, ఏది ఉంటే అది పెట్టుకోండి. ఏది లేకుంటే ఒక తెల్లని కాగితం మీద కూడా పెట్టాలి. కానీ కింద పెడితే దాని పవర్ అనేది దిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని శుభ్రం చేయటం అంటే కనుక నీళ్ళతో శుభ్రం చేసుకోండి. మట్టి ఉంటుంది కదా కొంచెం, ఆ మట్టి లేకుండా నీళ్ళతో శుభ్రం చేసుకుని అనంతరం ఏంటంటే కనుక మనం ఇలా పేపర్ మీద పెట్టుకుని దానిపైన కొంచెం చిటికెడంత కుంకుమ పసుపుని పోసేసుకుని దైవం ముందు పెట్టుకుని పూజించుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని జిప్లకు బ్యాగ్ ఇలా కవర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయండి, ఇలా అతుక్కుంటాయి అవే. ఆ కవర్స్ని తీసుకుని వాటిలో వేర్లను పెట్టుకొని వాటిని మీతో పాటు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనకు తెలియకుండా కారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మనపై ఎవరైతే ఏం చేయించాలో దాని నుంచి మనకు మెల్లిమెల్లిగా రిజల్ట్ వస్తుంది. ఒకటేసారి రిజల్ట్ అయితే రాదు, మనం కొద్దిగా రిజల్ట్ని చూస్తాము. ఇప్పుడు ఒక రోజు మంచి ఫలితం చూస్తే ఇంకొక రోజు కొంచెం కాస్త బెటర్, ఇలా మనకేంటంటే కనుక ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకటేసారి 100% ఫలితం అయితే రాదు, కొంచెంగా వస్తూ ఉంటుంది. అంటే మెల్లిమెల్లిగా రోజు మీరు మార్పుని చూసుకోగలుగుతారనమాట. అంత చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకుని ఫలితం పొందండి. రేపు తిదివార నక్షత్రం అయితే చాలా బాగుంది. ఈ యొక్క ఏకాదశి అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకైతే ఫలితాలు ఉంటాయి. మనసుడు తిరిగిపోయి మనకు ఐశ్వర్యం, అదృష్టము, అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. ఇలా మనం ఏంటంటే కనుక మన దగ్గర 6 నెలల వరకు పెట్టుకోవచ్చు. 6 నెలల తర్వాత పారే నీటిలో పడేస్తే సరిపోతుంది.